రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ 2-3 రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ 2-3 రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, వెదర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పబ్లిక్ బయటికి రావాలంటే భయపడుతున్నారు. మరి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, చూస్తున్నాం దాదాపు ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మే నెలలో కూడా స్టార్టింగ్ వీక్ మొత్తం కూడా హై టెంపరేచర్స్ ఉంటాయి అంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో 46 డిగ్రీస్ వరకు కూడా ఎండలు కొడుతున్నాయి. ఎట్లా ఉండబోతున్నాయి రానున్న 3 రోజులు? వచ్చే 3 రోజులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా గత 4 రోజులు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా సాధారణ మనకి హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 4 రోజులు. అంటే దాదాపుగా మనకి 5వ తేదీ వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. 5వ తేదీ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది. మనకి 5, 6, 7, 8లో మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి మనకి వాతావరణం కొద్దిగా మార్పు చోటు చేసుకొని వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే కొద్దిగా చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా వాతావరణం చల్లబడుతుందనే చెప్పవచ్చు. కానీ ఈ 4 రోజులు మాత్రం మనకి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీదుగా 41 నుంచి 45, 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకున్నట్లయితే సాధారణం కంటే 5 డిగ్రీలు కూడా నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. ఓకే మేడం, ఇప్పటికే రాష్ట్రంలో నిన్నటి వరకు ఎల్లో అలర్ట్ ఉండే, ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు. ఏ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉండబోతుంది? ఈ ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే మనకి నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మనకి ఎల్లో అలర్ట్ వరకు చూసుకుంటే జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాలో వేస్తుంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే మేడం, ఇప్పటికీ రాష్ట్రంలో వడగాల్పుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. వడగాల్పుల హెచ్చరికలు ఎట్లా ఉన్నాయి? వడగాల్పులు చూసుకున్నట్లయితే వచ్చే 4 రోజులు కూడా వీచే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకి ఇప్పుడు ఏదైతే జిల్లాలు చెప్పా జిల్లాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మనకి ఎల్లో అలర్ట్ అంటే దాని సాధారణంగా ఉన్నట్టు, ఆరెంజ్ వచ్చేసరికి కొద్దిగా అంటే సాధారణ వేడి కంటే అధికంగా పెరిగే అవకాశం ఉంది అని మనం హెచ్చరించడం అంటదన్నమాట. ఎందుకంటే గత 4 రోజులుగా మనం ఎల్లో అలర్ట్ ఇస్తూ ఉన్నాం. అదే పరిస్థితి మనకి వచ్చే 3 రోజులు కూడా కంటిన్యూ అయితే ఆరెంజ్ అలర్ట్ కింద చేస్తాం. కానీ సాధారణం కంటే 47 డిగ్రీలు అధికంగా నమోదవుతే ఖచ్చితంగా మనకి రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటాం. ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఆరెంజ్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అనమాట. ఓకే మేడం, రానున్న 4 రోజుల తర్వాత ద్రోణి ప్రభావం ఉంటుంది అంటున్నారు. ఈ ద్రోణి ప్రభావం ఏ జిల్లాల మీద ఉండబోతుంది? ముందు మొదటి వరకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉంటుంది. తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇప్పటికే చూసుకుంటున్నాం హైదరాబాద్లో టెంపరేచర్స్ తోటి పబ్లిక్ బయటికి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఎట్లా ఉంటున్నాయి ఎండలు? గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే గత 48 గంటల నుంచి అంటే గత 2 రోజులుగా కూడా 42 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. చాలా చోట్ల మనకి 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే రాష్ట్రం మీద వడగాల్పుల ఎఫెక్ట్తో పాటు ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. రానున్న 3 రోజుల వరకు కూడా హై టెంపరేచర్స్ ఉండనున్నాయి. దాదాపు 41 నుంచి 46 డిగ్రీల మధ్యలో ఈ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.